అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమలాపురంలోని భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చేతి కర్రలు ఇవ్వడంపై సెటైర్ వేశారు. అందరి ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుమలలో పులులు ఉంటే భక్తులకు కర్రలు ఇస్తామంటున్నారని, ఇంటికో కర్ర మాదిరి మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక భక్తులు కర్రలు పట్టుకుని శ్రీవారిని చూడడానికి కాదు, తిరుమలలో పులులను చంపడానికే వెళ్తున్నట్టుందని చెప్పి అంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు. చేతిలో కర్ర ఉంటే పులి పారిపోతుందంట అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఇది సరైన నిర్ణయమేనా? సమర్థ ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని ఈ వైసీపీ దొంగలను తరిమి కొట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పరిపాలన అంటే దోచుకోవడం కాదు, సేవ చేయడమే పరిపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడమే పరిపాలన అని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి కడాన వెంకటేశ్వర స్వామి ఏడు కొండలవాడు, మనమందరం ఆరాధించే కలియుగ దైవం. అక్కడ పులులుంటే చిరుతులుంటే మనిషికి ఒక కర్ర ఇస్తాడంట. అంటే మీరు పోయే దేవుణ్ణి చూడడానికి కాదు, దేనికి పోతారు? పులుల్ని చంపడానికి పోతున్నారు, అవునా కాదా? ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇది చేత అయిన ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మళ్ళా జస్టిఫికేషన్, వీళ్ళ దగ్గర కర్ర ఉంటే పులి పారిపోతుందంట. అంటే పాత రోజులు మన ఊర్లో అంతే కదా, అడవి జంతువులు వస్తే ఇంటికి ఒక కర్ర పెట్టుకొని తరవాలి. ఇప్పుడు వాళ్ళకి కాదు, మీరు ఇంటికి ఒక కర్ర పెట్టుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని తరమాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, చేస్తామని. పరిపాలన అనేది దోచుకోవడం కాదు, పరిపాలన సేవ చేయడం పరిపాలన. అన్ని ఇప్పుడు అంటాడు మాట్లాడితే, రేపు జరిగే ఎన్నికలు పేదవాడికి పెత్తందారికి పోరాటం అంట. ఎంత ఆరాటమయ్యా ఆయనకు! పేదవాళ్ళని దోచేశాడు, ఇంకా మిగిలింది ఒకటే మీ గోచ.